ఏదో శాంతికి స్థానం ఏదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది అన్నాడు. ఏమి మాట అండి అది నిజంగా జీవితంలో. ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవాలి మనం. అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్యచ శమస్యచ అన్నాడు. ఏది సత్యము ఏది శాంతికి స్థానము ఈ రెండూ తెలుసుకోవడంలో అమ్మ ఇవ్వాల తత్తరపడింది అన్నాడు. శాంతికి స్థానం ఏది? స్త్రీకి శాంతికి స్థానము భర్త యొక్క పాదములు మాత్రమే. ప్రపంచంలో మీరు ఎన్ని ఉండనివ్వండి, మైనస్ భర్త అశాంతి స్థానమే. ఏది శాంతి స్థానము కాదు స్త్రీకి. స్త్రీకి శాంతి స్థానము భర్త ఒక్కడే. అటువంటి భర్తని నిరాకరించి మాట్లాడింది. దశరథుడు బ్రతికుండగా దశరథుణ్ణి విడిచిపెట్టి నీతో వస్తానంది. ఇక్కడ ఉండి నాకు ప్రయోజనం ఏమిటి అని అడిగింది. దశరథుడు ఉండగా కౌసల్య నోటి వెంట ఈ మాట రావచ్చా? రాకూడదు. అమ్మ ఇవ్వాలి ఈ మాట అంది. నాతో రావడం తనకి శాంతి అనుకుంటోంది, కానీ భర్తని విడిచిపెట్టి కన్న కొడుకుతోనైనా సరే వెళ్ళిపోవడం అశాంతికే కారణం. ఎంత ధర్మం చెప్పాడో, ఎంత మృదువుగా చెప్పాడో చూడండి. అందుకని అమ్మకి ఇవాళ శాంతి స్థానం తెలుసుకోవడంలో పొరపాటు పడింది. 2, అమ్మ సత్యాన్ని తెలుసుకోవడంలో పొరపాటు పడింది. దశరథ మహారాజు గారు భరతుడికి రాజ్యం ఇద్దామని నన్ను పంపించాడు అనుకుంటోంది. దశరథుడు అలా పంపించలేదు. కైకేయి 2 వరాలు అడిగింది. ఆ 2 వరాలలో ఒక వరంగా నన్ను దండకారణ్యానికి పంపించమని అడిగింది. దశరథుడు కుట్ర చేసి నన్ను అరణ్యానికి పంపలేదు. దశరథుడు ఎందు అసత్య దోషం లేదు. ఆయనకున్న అసత్య దోషం ఏదైనా ఉంటే కేకయ్య రాజు గారికి ఇచ్చినటువంటి మాట తప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అసత్య దోషం. అందుకు కైక బాధపడాలి. అమ్మ బాధపడ్డం అర్థరహితం. ఎందుకని? కైకేయికి వరాలు ఇచ్చారు ఒకనాడు. ఆనాడు కైకికి వరాలు ఇవ్వవలసినంతగా కైకమ్మ రక్షించకపోతే అసలు తండ్రి లేడు. అలానాడు కైక ఉపకారం చేసిన మాట పరమ యథార్థం. అందుకని తండ్రి వరాలు ఇచ్చాడు. ఆ వరాల్ని అవసరం వచ్చినప్పుడు అడుగుతానని కైక దాచుకుంది. నువ్వు అడగచ్చు అని దశరథుడు అవకాశం ఇచ్చాడు. అడిగితే ఇప్పుడు అడుగు, తర్వాతి కాలంలో అడగడానికి అనుమతించాలని దశరథుడు అనలేదు. అందుకని అడగగలిగింది కైక. అడిగినప్పుడు నాన్నగారికి నేను వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆయన వరానికి కట్టుపడ్డాడు, సత్యానికి. ఎందుకని? తను మాట ఇచ్చాడు. ఇప్పుడు నాన్నగారు సత్యమునందు ఉండడం ఆయన చేతిలో లేదు. ఎందుకని? రాముడు దండకారణ్యానికి వెళ్ళాలని మొదటి షరతు విధించింది. నాన్నగారు సత్యవంతుడే అవ్వాలంటే ఎవరు వెళ్ళిపోవాలి? నేను వెళ్ళిపోవాలి. నేను వెడితే నాన్నగారు సత్యవంతుడు అవుతారు. నేను వెళ్ళను అంటే ఎవరు పతనం అయిపోతాడు? దశరథ మహారాజు గారు పతనం అయిపోతాడు. దశరథ మహారాజు గారిని పతనం చేసినటువంటి బిడ్డలం మనం బతికినట్ట బతకనట్ట? ఇది సత్యం. ఈ సత్యాన్ని కౌసల్య తెలుసుకోలేకపోయింది. దశరథ మహారాజు గారు అరణ్యాలకు పంపించాడని నిందిస్తోంది. అందుకని లక్ష్మణ అమ్మ శాంతి స్థానాన్ని సత్యాన్ని కనుక్కోవడంలో పొరపాటు పడింది. అమ్మ పొరపాటు పడినప్పుడు ఏది సత్యమో బిడ్డలం మనం చెప్పాలి. చెప్పకుండా నువ్వు తొందరపడ్డావు. కానీ నీకు పరాక్రమం ఉంది, నువ్వు మహాతేజోవంతుడివి నాకు తెలుసు లక్ష్మణ. కానీ నాన్న, అమ్మ అసలే కొంచెం తొట్టు పడుతుంటే నువ్వు పట్టుకోవడం పోయి మరింత తొట్టు పడేటట్టు చేస్తున్నావురా, అలా ఆగు అనలేదా? నోరు ముయ్యని అన్నాడు. కానీ ఎంత అందంగా అన్నాడు. అలా ఉండు కాసేపు అన్నాడు. ఇది రాముని యొక్క మాట తీరు. ఒక్కొక్కసారి మాట్లాడవలసి వచ్చినప్పుడు కఠినమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినా అవతల వారి మనసు నొచ్చుకోని రీతిలో. అందుకు కదా వాల్మీకి మహర్షి ఏకరువు పెట్టారు రాముడి యొక్క గుణాల్ని. పూర్వభాషి, మధుర భాషి, చాలా అందంగా మాట్లాడతాడు. ఎంత అందంగా మాట్లాడతాడు! ఆ మాట నిర్ణయం కఠినమే, కానీ అలా అనిపించదు. ఎంత బాగా చెప్పారు అండి, అలా అన్నారంటారా? అలా అనలేదండి నాన్న, నువ్వు ఎంత మంచివాడువో ఎంత ఉత్సాహంతో నాకు తెలియదు ఏంట్రా. అమ్మ పొరపాటు పడుతున్నది సత్యం, నువ్వు తొందరపడుతున్నది సత్యం. ఈ 2 సత్యాల్ని ఎంత మృదువుగా చెప్పారో చూడండి. అమ్మకి ఇవాళ తెలియట్లేదురా, ఈవిడికి చికాకి తించేస్తోంది అనలేదు. అమ్మ తొట్టు పడుతోందిరా, మనం అమ్మని నిలబెట్టాలని. అంటే ఆ బోన ఎంత ప్రియపుత్రుడో అని కౌసల్య మరింత పొంగిపోవాలి. దారిలోకి తీసుకొస్తున్నాడు, అమ్మ కోపం తగ్గిస్తున్నాడు. ఏమిటో ఇలా అంటున్నాడు. ఒకవేళ నిజంగా మా ఆయన పాపం అంత సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడేమో, నేనే తొందరపడి భర్తని గబుక్కుని మాట అనేస్తున్నాయేమో అనే స్థితికి మెల్లిగా దింపేశాడు కౌసల్యని. లక్ష్మణుడితో ఇలా మాట్లాడి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు తన యొక్క ప్రతిజ్ఞ ఏమిటో చెప్పాలి. ఎంత అందంగా చెప్తాడో చూడండి. ధర్మోహి పరమోలోకే ధర్మం సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమం. ధర్మమునందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు రెండింటినీ విడిచిపెట్టేసినట్టు అయిపోతుంది. సత్యముతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. అంతేకాని ఒక ధర్మాన్ని పట్టుకోవడమో ఒక సత్యాన్ని పట్టుకోవడమో ప్రమాదహేతు అయిపోతుంది. ఎందుకు ఈ మాట అన్నాడు రాముడు అంటే,
ధర్మ సత్యములు రెండూ కలిసి ఉన్నటువంటివి ఇప్పుడు నాన్నగారు నాకు చెప్పిన మాట అన్నాడు. ఇందులో ఎంత అర్థం దాచేశాడో తెలుసా అండి రాముడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దశరథ మహారాజు గారు కైకమ్మని వివాహం చేసుకునేటప్పుడు కేకే రాజు గారికి ఏమని మాట ఇచ్చారు? నీ బిడ్డకి సంతానం పుడితే వారికి పట్టాభిషేకం చేస్తానన్నారు. మాట ఇచ్చారు కాబట్టి సత్యం తప్పకూడదు. ఇప్పుడు నిజంగా అసలు పట్టాభిషేకం దశరథుడు తనంత తానుగా ఎవరికి చెయ్యాలి? భరతుడికి చెయ్యాలి. కానీ ఆయన దశరథ మహారాజు గారు ఏం చేశాడు? తీరా అనుకోని రీతిలో కౌసల్యకి కూడా కుమారుడు పుట్టాడు. కౌసల్యకి పుట్టినటువంటి కుమారుడు గుణములు లేనివాడైతే దశరథుడు భరతుడికే పట్టాభిషేకం చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ అక్కడికెళ్ళి 2 మాటలు చెప్పాడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని. నువ్వు జ్యేష్ఠపత్ని కుమారుడవు, సకల సుగుణాభిరాముడవు, అందుకు పట్టాభిషేకం చేస్తున్నానన్నాడు సభలో. తను సత్యాన్ని వదిలేశాడు. కొడుక్కి రాజ్యం ఇవ్వాలనిపించింది పెద్ద కొడుక్కి. ఎందుకని? రాముడు సుగుణాభిరాముడు కనుక. అందుకని రాముణ్ణి రాజ్యం మీద కూర్చోబెట్టడం కోసం ఏమి చేశాడు? సత్యం వదిలేశాడు, ధర్మం పట్టుకున్నాడు. నువ్వు పెద్ద కొడుకువి, సుగుణాభిరాముడివి కనుక నీకు రాజ్యం ఇస్తానన్నాడు. దీనికి సభ అంతటితోటి ఆమోద ముద్ర వేయించాడు. వేయించి పట్టాభిషేకం చెయ్యడానికి జనకుడు వచ్చినా కేకయ్యరాజు వచ్చినా అడుగుతారేమోనని బెంగ పెట్టుకుని పక్కన వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడిని ముహూర్తం పెట్టమంటే వశిష్ఠుడికి సుమంత్రుడికి రహస్యం తెలుసు. ఏమయ్యా మరి ముహూర్తం పెట్టమంటున్నావు కానీ అని అడిగితే గురువునప్పుడు ఉల్లంఘించలేడు. అందుకని తనే ముహూర్తం పెట్టేసుకున్నాడు. పక్కన వశిష్ఠుడున్నా పెట్టేసుకుని సంభారములు తెప్పించి నువ్వు పట్టాభిషేకం చేసే పౌరోహిత్యం చెయ్యి అన్నాడు. అందుకని ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని దశరథ మహారాజు గారు వదిలేశాడు. కైకమ్మ ఏం చేసింది? తనంత తానుగా సత్యం దశరథుడే పట్టుకుంటే భరతుడికే రాజ్యం వచ్చును. కైకమ్మ సత్యం పట్టుకుంది, ధర్మం వదిలేసింది. ఆవిడకి 2 వరాలు ఉన్నమాట యథార్థం, పరమ సత్యం. అందుకని ఆ 2 వరాలని అడగడం ఆవిడ దోషం కాదు. ఒక వరం అడిగింది పట్టాభిషేకం చేయమని. 2వ వరం ఏమిటి అడిగింది? రాముణ్ణి దండకారణ్యానికి పంపించేయమంది. రాముడు ఎందుకు వెళ్ళిపోవాలి దండకారణ్యానికి? లోపల భయం. రాముడు ఉంటే భరతుడు వేళ్ళు ఉంచుకోలేడని. అందుకని రాముణ్ణి 14 ఏళ్ళు వెళ్ళమంది. నిజంగా అలా అడిగినప్పుడు, వరాలు అడిగినప్పుడు కైకమ్మ నోటి వెంట 14 వర్షాణి అని వచ్చింది అనుకోండి, రాముడి అరణ్యం నుంచి అయోధ్యకి రాకూడదు, ఇహ పట్టాభిషేకం చేసుకోకూడదు. అరణ్యవాసం తర్వాత ఎందుకు చేసుకోకూడదు? ఆ యుగంలో ఆ సమయంలో దశరథ మహారాజు గారు పరిపాలిస్తున్నప్పుడు ఒక నియమం ఉంది. 14 ఏళ్ళు అని ఎవరైనా అడిగి 14 ఏళ్లుగా అరణ్యవాసానికి రాజ్యం నుంచి దూరంగా ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళకి తనంత తానుగా ఇంకా అధికారం పోతుంది, వాళ్ళు సింహాసనంలో కూర్చోకూడదు. అందుకని మందర కైకతో చెప్పినప్పుడు 14 వర్షాన్ని రాముణ్ణి పంపించమని చెప్పింది. కైక మందరతో చెప్పినప్పుడు 14 వర్షాన్ని పంపించేయమని నేను దశరథుని అడుగుతానని చెప్పింది. నిజంగా దశరథుడి దగ్గరికి వచ్చినప్పుడు 2 వరాలు అడుగుతాను, దేవతలారా వినండి, రాక్షసులారా వినండి, పృథివీ విను, ఆకాశం విను, వాయువు విను, గృహదేవతలారా వినండి అన్న తర్వాత ఏమంది? 14 వర్షాన్ని అనలేకపోయింది. గబుక్కుని మాట తొట్టుపడి 9 వర్షాన్ని దండకారణ్యమాశ్రిత అంది. 9 ఏళ్ళు 5 ఏళ్ళు కలిపి 14 ఏళ్ళు అయింది. కానీ 14 ఆవిడ అడగలేదు. 9 ఏళ్ళు చేసి తర్వాత 5 ఏళ్ళు చెయ్యొచ్చు. కానీ రాముడు 9 ఏళ్ళు పూర్తి చేసి మళ్ళీ 5 ఏళ్ళు కూడా పూర్తి చేశాడు. 14 ఏళ్ళు ఏకకాలముగా చేసి ఉండొచ్చు, కానీ అది 14 ఏళ్ళు ఆవిడ అడగను లేదు. 14గా రాముడు అంగీకరించే అరణ్యమునకు వెళ్ళను లేదు. 14గా దశరథుడు వరం ఇయ్యను లేదు. అందుకని రాముడికి మళ్ళీ తిరిగి వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవచ్చు. రాముడు వచ్చి కూర్చోకపోతే రామరాజ్యం ఎలా వస్తుంది? అందుకని దేవతలు దశరథుడిని అడిగేటప్పుడు నాలుక మీద నిలబడి తొట్టుపడేటట్టు చేశారు. తొట్టుపడ్డంలో 14 వర్షాన్ని పలకలేకపోయింది, 9 వర్షాన్ని అని పలికింది. ఆవిడేం చేసింది? ధర్మాన్ని, సత్యాన్ని పట్టుకుంది. నాకు వరం ఉందని ధర్మాన్ని వదిలేసింది. ఏది ధర్మం? పెద్ద కొడుకు రాజు అవ్వాలి ఇక్ష్వాకు వంశంలో అప్పటి వరకు. ఇప్పుడు ఆవిడేం చేసింది? పెద్ద కొడుకుని తప్పించి చిన్న కొడుకుని రాజ్యంలోకి తీసుకొస్తోంది. సత్యం పట్టుకుని ధర్మం వదిలింది. సత్యం పట్టుకుని ధర్మం వదిలినా, ధర్మం పట్టుకుని సత్యం వదిలినా రెండూ భ్రష్టత్వమే. ధర్మమే పట్టుకుని సత్యాన్ని వదిలేడు దశరథుడు, ముహూర్తం పెట్టుకున్నాడు, రామ పట్టాభిషేకం అవల. సత్యం పట్టుకుని ధర్మం వదిలేసింది కైకమ్మ, ఆవిడ ముహూర్తం పెట్టుకుంది, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అవ్వాలంది, ఆ పట్టాభిషేకము అవల. కాబట్టి సత్యధర్మములను రెండిటినీ కలపకపోతే, రెండిటినీ కలిపి పట్టుకోకపోతే వాడు నిలబడడు. అందుకని తండ్రి వాక్యంలో సత్యధర్మాలు ఉన్నాయి. అందుకని ఈ వాక్యంలో ఉండడంలో నేను పాటించి తీరాలన్నాడు. ఎందుకున్నా ఇప్పుడు ఈ వాక్యంలో? అడిగినది వరం అడిగింది, ఇస్తానని దశరథ మహారాజు గారు అన్నాడు. ఇస్తాను అనడం సత్యం. తండ్రిగా, భర్తగా తన ధర్మాన్ని తాను పాటించి కొంతకాలమైన తరువాత ఈ వరాలు పనికిరావు అని తాననలేదు కనుక ఇప్పుడు గుర్తుకొచ్చి అడిగినా కూడా ఇవ్వడం ధర్మం. సత్యధర్మములు రెండిటితో కూడినటువంటి మాట ఆవిడడిగింది.
దశరథుడు ఇచ్చాడు. దశరథుడు ఇచ్చినప్పుడు సత్యధర్మం అయింది, నాకు చెప్పడంలోనూ సత్యధర్మం అయింది. ఎందుకని ఇప్పుడు తను నిలబడాలంటే దశరథుడు అడవికి వెళ్ళిపోతే సరిపోతుందా? కుదరదు. పోనీ సైన్యాన్నంతటినీ పంపించేస్తే సరిపోతుందా? కుదరదు. ఎవరు వెడితే మాత్రమే ఈ వరం నిలబడుతుంది, రాముడు ఎడితేనే నిలబడుతుంది. అందుకని నేను వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే ఎవరు పాడైపోతారు? నాన్నగారు పాడైపోతారు. నాన్నగారిని పాడు చేసిన కొడుక అప్పుడు నేనేమైపోయినట్టు? నాకు పుత్రధర్మం పోయినట్టు. ఇది పుత్రధర్మం, తండ్రిని సత్యంలో నిలబెట్టడం. అందుకని ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను కూడా సత్యధర్మములు కలిసిన వాక్యాన్ని పుత్రధర్మంతో పాటించాలి. అందుకని ఇవాళ నేను తండ్రి మాటకి పెద్దపీట వేయాల్సి వస్తోంది. అందుకనమ్మా నేను వెళ్ళవలసిందే. ఇంత ప్రసంగం చేయడు, ఒక్క శ్లోకం మహర్షి చెప్తారు. రాముడు ఇలా అన్నాడు. తను అందులో ఎంత భావాన్ని చొప్పించాడో చూడండి. ఇప్పుడు ఎవరు కాదనగలరు చెప్పండి? కౌసల్యంత తేలిగ్గా ఇది రాముడు పట్టుకోవడం అంటే. రాముడు ఎప్పుడూ ఏది పట్టుకుని ఆలోచిస్తాడు? రాముడు వ్యక్తులను పట్టుకోడు, పాత్రల్ని పట్టుకోడు, దేన్ని పట్టుకోడు. రాముడు కుటుంబంలో ఉండడా? ఉంటాడు. తండ్రితో ఉంటాడు, తల్లితో ఉంటాడు, ఇతర తల్లులతో ఉంటాడు, అన్నదమ్ములతో ఉంటాడు, భార్యతో ఉంటాడు, సైన్యంతో ఉంటాడు, స్నేహితులతో ఉంటాడు, గురువులతో ఉంటాడు, అందరితో ఉంటాడు. అందరితో ఉన్నా ఎవరిని పట్టుకోడు. ఎవరిని పట్టుకుంటాడు? సత్యధర్మములను పట్టుకుంటాడు. దానికి అనువుగా వాళ్ళని పట్టుకుంటాడు. అందుకే రామపాత్ర జీవపాత్ర అయి నిలబడిపోయింది. అందుకని రామాయణం నీకేం చెప్తోంది? నువ్వు రాముడిలా. ఇప్పుడు మీరు రాముడు దేవుడు అన్నారు అనుకోండి, ఇంకా మీకు ఈ మాట ఎందుకు పనికొస్తుంది నాకు చెప్పండి. అయోధ్యక మీకు ఎందుకు పనికిరాదు. అందుకని రాముడు నరుడు అనుకోండి, మీకు ఇదంతా పనికొస్తుంది. మీరు కూడా పట్టుకోవలసినది ఏది? సత్యధర్మములను పట్టుకోవడం నేర్చుకో జీవితంలో అని. అందుకునమ్మా నేను సత్యధర్మములను పట్టుకున్నవాణ్ణి అంటూ ఆయన ఒక మాట చెప్తాడు. త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితుర్నియోగే స్థాతవ్య యశధర్మ సనాతన. అమ్మా నీకొక పరమధర్మమైనటువంటి విషయం చెప్తున్నాను. యశధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మం. తండ్రికి ఒక అధికారం ఉంది. ఏమిటి అధికారం? తండ్రి తన భార్యని శాసించవచ్చు, అందుకని నిన్ను శాసించవచ్చు, సుమిత్రని శాసించవచ్చు. కైక మాట ఎత్తలేదు. ఎందుకని? కైక ధర్మం తప్పింది. ఎక్కడ తప్పింది? భర్త బతిమాలుకున్నాడు కాళ్ళు పట్టుకుని, ఈ మాట మార్చుకో అని. మార్చుకోవడానికి ఇష్టపడలేదు. మార్చుకోవడానికి ఇష్టపడి ఉంటే కైకేయి కూడా సతీ ధర్మాన్ని పాటించింది. కానీ ఈ ధర్మం కైకేయి పాటించలేదు కనుక ఆవిడ పేరు తీసుకురాడు. అందుకని నిన్ను దశరథ మహారాజు గారు ఎలా కావాలంటే అలా చెప్పచ్చు. సుమిత్రని చెప్పచ్చు, లక్ష్మణుడికి చెప్పచ్చు, నాకు చెప్పచ్చు, సీతకి చెప్పచ్చు. ఎందుకు ఈ పాత్రలు ఎంచుకున్నాడు చెప్పండి? కుటుంబాధిపతి దశరథుడు నన్ను శాసించచ్చు, పెద్ద కొడుకుని శాసించచ్చు, లక్ష్మణుణ్ణి శాసించచ్చు, భరతుణ్ణి అనుగ్రహించచ్చు, సుమిత్రని శాసించచ్చు భార్యని, సీతని శాసించచ్చు, కోడల్ని శాసించచ్చు. మనందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. ఏషధర్మ సనాతన అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ ఏ ఫాదర్. తండ్రి మాత్రమే కుటుంబమునకు యజమాని. ఆయన ఎలా చెప్తే అలా ప్రవర్తించడం నేర్చుకో. మీకొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. నేను ప్రత్యేకించి ఈ విషయంలో వ్యాఖ్యానం చెయ్యడానికి ఇష్టపట్టలేదు, కానీ మీరు గుండెల మీద చెయ్యేసుకుని నిష్పక్షపాతంగా ఆలోచించండి. భర్త మాట వినక ప్రతి విషయంలోనూ తనకే తెలుసుననుకుని అక్కరలేని ప్రతి విషయంలో వేలు పెట్టి మాట్లాడి భర్త ఒకటి చెప్తే వినకుండా తన మాటే నెగ్గాలని పౌరుషాలకు పోయినటువంటి స్త్రీలు కుటుంబాల్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళ లోకంలో. ఎందుకు పోతున్నారు అలాగా అంటే కుటుంబాధిపతి మాట వినాలనేటటువంటి ధర్మం తప్పిపోవడం వల్ల పోతున్నారు. ఇది నేర్చుకో. ఈ సందేశాన్ని రామాయణంలో ఎక్కడా స్పష్టంగా ఏమనకుండా మహర్షి ఎంత అందంగా మాట్లాడారో చూడండి. నీ గౌరవం ఎప్పుడో తెలుసా? నువ్వు భర్తకి అణిగి ఉన్నప్పుడు. నీ గౌరవం ఎప్పుడో తెలుసా? భర్తకి సలహా చెప్పినప్పుడు. నీ గౌరవం ఎప్పుడో తెలుసా? ఆయన చెప్పిన పని నువ్వు చేసినప్పుడు. ఆయన చెయ్యలేదని మూతింత పెంచినప్పుడు నువ్వు గౌరవనీయురాలవు కాదు. నిర్దాక్షిణ్యమైన మాట చాలా శృతిమెత్తగా చెప్పాడే. అందుకని నీకు అధికారం ఎక్కడుంది, నాకు అధికారం ఎక్కడుందమ్మా దశరథుడిని తప్పు పట్టడానికి? తప్పు పట్టి మాట్లాడడం ధర్మమా? నేను గౌరవం అనుభవించలేదు, నేను సుఖం అనుభవించలేదు అని నువ్వు అనవచ్చా జ్యేష్ఠపత్నివి? నిజంగా అటువంటి వాడైతే, సత్కారము చెయ్యడంలో తిరస్కరించేవాడైతే పాయసంలో సగభాగం నీకెందుకు ఇచ్చాడమ్మా? జ్యేష్ఠపత్నివని ఎందుకు గౌరవించాడమ్మా? ఈ మాట నీ నోటి వెంట రాకూడదు. ఎంత బాధలో ఉన్నా
గబుక్కుని భర్త పట్ల తిరస్కరించినటువంటి మాట భార్య వెంట రావాల్సినటువంటి అవసరము మాత్రము ఉండకూడదు. చాలా మనం ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోవలసిన శ్లోకం కదండి. ఇంకంతకన్నా చెప్తే నేను పురుషపక్షపాత్ర అనుకునే ప్రమాదం ఉంది, అందుకని నేను చెప్పను. సో ఈ మాట చెప్పి ఆయన అంటాడు, అహం హితే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తించ పరాక్రమంచ మమత్వం అభిప్రాయం అసన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్థసి మాం సుదుఃఖం అని. నాయనా లక్ష్మణ, నీకు కూడా ఒక్క విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నేనేమిటో నీకంత బాగా ఇంకా అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను రా లక్ష్మణ అని మనస్సులో అనుకుని, ఎంత సున్నితంగా మాట్లాడతాడో చూడండి. మీరు రామాయణం బాగా చదవడం అలవాటు అయిపోయింది అనుకోండి. రామాయణం బాగా చదవడం అంటే ఈ సర్గలేం బట్టి వచ్చేయక్కర్లేదు, ఈ శ్లోకాలన్నీ బట్టి ఏం వచ్చేయక్కర్లేదు. రామ హృదయం మీకు అర్థమైంది అనుకోండి, మీరు మాట్లాడడంలో కూడా ఇంత అందంగానూ మాట్లాడగలరు. ఆ మాట్లాడుతున్నప్పుడు నిజంగా వీణ మీటుతున్నట్టు, అబ్బా ఆయన మాట్లాడుతుంటే భలే గమ్మత్తుగా అందంగా ఉంటుందండి అని 10 మంది వినేటట్టు మాట్లాడతారు. కానీ ఆ మాటల్లో చాలా ధర్మం ఉంటుంది, చాలా వాతలు ఉంటాయి, కానీ పైకి తెలియ పువ్వులతో కొట్టినట్టు ఉంటుంది. అందుకని ఎంత అందంగా అంటాడో చూడండి. ధర్మార్థకామా ఖలుతాతలోకే సమీక్షితా ధర్మ ఫలోదయేషు తే తత్ర సర్వేస్యు రసంశయంనే భార్యేవస్యాభిమతా సుపుత్ర. లక్ష్మణ, నీకొక్క ధర్మం చెప్తాను విను. ధర్మము, అర్థము, కామము అని 3 ఉంటాయి పురుషార్థాల్లో, మొదటి 3. ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకున్నావు అనుకో, అది అర్థకామాల్ని తీసుకొచ్చేస్తుంది లక్ష్మణ. ధర్మాన్ని పక్కన పెట్టేసి అర్థాన్ని కామాన్ని పట్టుకున్నావు అనుకో, అది అర్ధకామాల్ని తేవడం మాట నాకు తెలియదు, కానీ నువ్వు పట్టుకున్నటువంటి అర్థం, ధర్మాన్ని వదిలిపెట్టుకున్న అర్థం లోకద్వేషాన్ని తీసుకొస్తుంది, లోకనిందని, కామాన్ని పతనాన్ని తీసుకొస్తుంది లక్ష్మణ. ధర్మం ఎటువంటిదో తెలుసా? భార్య లాంటిది అన్నాడు. ఎందుకు ఈ మాట అంటాం అంటే, మన వాళ్ళు అందుకే ఒక మాట అంటారు, భార్యని కామ్యపత్ని అని మన శాస్త్రంలో పిలవరు, ఈవిడ నా ధర్మపత్ని అని చెప్తారు. ధర్మపత్ని అంటే ఏమిటో తెలుసా అండి? ధర్మపత్ని అంటే పత్నిని మీరు తీసుకున్నారనుకోండి. అందుకే మనం అందరం కూడా గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాం. ధర్మబద్ధమైనటువంటి పత్ని ఇంటికి వస్తే ఆవిడ చేత అర్థం వస్తుంది. అర్థం ఏది? ప్రపంచంలో అర్థము అన్నదానికి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానం ఏమిటో తెలుసా అండి? మీరు సంపాదించినటువంటి డబ్బు అర్థము కాదు. మీకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా శాస్త్రము దాన్ని అర్థమని అంగీకరించదు. దానికి శాస్త్రంలో పేరు కర్మఫలము. మీరు పూర్వం ఏదో పుణ్యం చేశారు, ఆ పుణ్యం ఈ జన్మలో మీకు తీసుకొచ్చి 4 రూపాయలుగా కనపడేటట్టు చేస్తోంది. అందుకని గృహములు కాని, పొలములు కాని, భూమి కాని, గనులు కాని, ద్రవ్యము కాని, బంగారము కాని, వాహనములు కాని, ఇదేది అర్థము కాదు. ఏది అర్థము? కొడుకు అర్థము. ఎందుకని కొడుకు అర్థం? ఎంత కష్టంలో మీరుండండి, పుత్రగాత్ర పరిష్వంగం తండ్రికి ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి శరీరం పడిపోయిన తరువాత తండ్రిని ఉత్తమ లోకాలకి పంపించగలిగిన శక్తి కొడుకు ఒక్కడికే ఉంది, గయాశ్రాద్ధం పెట్టి. అందుకని అర్థము అంటే కుమారుడు. ఈ కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? ధర్మపత్నిలోంచే రావాలి. వేరొక చోట నుంచి వస్తే వాడిని ధర్మబద్ధమైన సంతానం అనరు. వాడు తన ధర్మపత్ని ఎందే రావాలి. అందుకని ధర్మమును ఆశ్రయించి అర్థం ఉంది. ఈ ధర్మమును ఆశ్రయించినటువంటి అర్థంలో పైకి కనపడకుండా కామం తీరిపోతాం. అర్థం రావడానికి దానికి ముందు ప్రాతిపదిక ఏది? కామమే. అందుకని ధర్మబద్ధమైన కామము అర్థము వైపుకి తీసుకెళ్లిపోతుంది. ఎప్పుడు? అర్ధకామములు ధర్మముతో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు. ధర్మపత్ని అర్ధకామములను తెచ్చినట్టు ధర్మమును పట్టుకున్నప్పుడు అర్ధకామములను తెచ్చుకోవచ్చు. కానీ ఆ ధర్మమును పక్కన పెట్టి అర్థం తెచ్చుకుంటే లోక నింద దాని ఫలితమని శాస్త్రం చెప్తోంది. అందుకని నాకు ఇవాళ ధర్మం అక్కర్లేదు, నాన్నగారి మాట వినను అని నువ్వు బాణాలు వేయడం ఎందుకురా? నేనే తీసి వేయగలను బాణాలు వేసి. నేను సింహాసనం మీద కూర్చుంటే లోకం కోడై కూస్తుంది. ఇన్ని గుణాలున్నాయనుకున్న రాముడు రాజ్యం కోసం తండ్రిని ఖైదు చేశాడంటుంది రామాయణం. వాల్మీకి రాయరు, మనం చెప్పుకోం. అయోధ్యకాండ చెప్పుకుంటే బయట వర్షం పడదు. ఇంత గొప్ప ఫలితంతో మనం లోపలికి రాం. రామాయణానికి అంత శక్తి ఉండదు. ఇంత శక్తి ఇప్పటికీ రామాయణానికి ఉండిపోయింది అంటే రాముడు పట్టుకున్న ధర్మం. అందుకని ధర్మబద్ధమైన అర్థమే నాకు కావాలి, ధర్మబద్ధమైన కామమే నాకు కావాలి. నువ్వు చెప్తున్నటువంటి రాజ్యం ధర్మబద్ధము కాని రాజ్యం. అందుకని నాకు అక్కర్లేదు లక్ష్మణ. ఎటువంటి నిర్ణయాలు చూడండి. నిజంగా రాముడి మాటలు
ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుందో అంత గొప్పగా, అంత అందంగా ఎలా ఇప్పుడు ఎవరు దాన్ని తిరస్కరించి మాట్లాడగలరు చెప్పండి? ఏకకాలమునందు కౌసల్యకి జవాబు చెప్పాడు, ఇటు లక్ష్మణుడికి జవాబు చెప్పాడు. చెప్పి అందుచేత నాకు కావలసినటువంటిది ఏదైనా ఉంటే నేను చేసేటటువంటి పని ఒక్కటే చేస్తాను. ఏది? గురుశ్చ రాజాచ పితాచ వృత్త క్రోధాత్ ప్రహర్ష్యాద్యది వపి కామాత్ యద్వాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం కష్టం న కుర్యా ధనుషం సవృత్తి. తండ్రి చెప్పినటువంటి మాట కొడుకు పాటించడం ధర్మం. తండ్రి గారు సంతోషంలో చెప్పారా, తండ్రి గారు కోపంలో చెప్పారా, తండ్రి గారు కామంలో చెప్పారా, ఇవన్నీ ఆలోచించి ధర్మ నిర్ణయం చెయ్యవలసిన వాడివి నువ్వు కాదు. శాస్త్రం ఏం చెప్పిందంటే తండ్రి మాట విను, తండ్రి ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పిన మాట విను, తండ్రి కోపంలో చెప్పినప్పుడు మాట వినకు, ఇన్నేం చెప్పలేదు. తండ్రి కామానికి వశుడయ్యాడు, తండ్రి కైకయ్యతో విషయ సుఖాలు అనుభవిస్తున్నాడు, యవ్వనంలో ఉన్న కైక తండ్రికి కావలసి వచ్చింది, నీకెందుకురా ఇన్ని మాటలు అనడం. కామంతో ఉన్నా, క్రోధంతో ఉన్నా, హర్షంతో ఉన్నా నాన్నగారు చెప్పిన మాట అనువర్తించడమే నాకు శాసనం. నిన్న నాన్నగారు పిలిచి సంతోషంతో రాజ్యం ఇస్తానంటే నాన్నగారా? ఇవాళ నాన్నగారు పిలిచి నాన్న 14 ఏళ్ళు అడవికెళ్ళరా అంటే కామంతో ఉన్న నాన్నగారా? అప్పుడు కామంతో లేరా నాన్నగారు? అంటే నీకు పనికొస్తే నాన్నగారు మంచివారు, నీకు పనికి రాకపోతే నాన్నగారు కామంతో ఉన్నవారు. ఇదే నీకు అర్థమైన ధర్మం అని కఠినంగా అనడు. చాలా మృదువుగా మాట్లాడతాడు. అందుకని లక్ష్మణ, నాకు కావలసింది ఏదో తెలుసా? నాన్నగారి మాట పాటించడమే నాకు కావాలి. అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయాన్ని తీసుకుని ఉన్నాను. నిజంగా అందుకే అన్నాడండి మారీచుడు మహానుభావుడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నాడు. రాముడంటే పోత పోసేసిన ధర్మమయ్య బాబు, ఆయన జోలికి వెళ్ళలేము. అందుకే కారణం, అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మాలు ఆలోచిస్తాడు. అందుకే రాముడిని చెనకడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. అందుకే మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను. రామ అన్న మాటే సత్యధర్మములతో మల్టిప్లై అయిపోయి ఒక బాంబు ఎలా ఉంటుందో శక్తితోటి, అది అలా ఉంటుంది. ఏమండి బాంబు పెట్టారు అన్నారు అనుకోండి, ఏం పర్వాలేదు లేదు, అంతా చల్లగా ఉంది, ఇక్కడెక్కడ అగ్గిపెట్టి కూడా లేదని మీరు ప్రశాంతంగా ఉంటారా? బాంబు పెట్టారంటే పారిపోతారు అంతే. ఎందుకని? ఏమో పేలుతుందేమో అని. అలా రామనామం కూడా అంతే, సత్యధర్మములతో పట్టుపట్టి ఉండిపోతుంది. అది మీరు పలకడం ప్రారంభించారనుకోండి, దాని శక్తి జనరేట్ అవ్వడం మొదలవుతుంది. మీరు రోజు ఎందుకు మనందరం శ్రీరామ రామ అని రోజు రామనామం ఎందుకు చెప్తున్నాం అంటే, నామం చెప్పడం చేత అందులోంచి ఆ శక్తి బయటికి ప్రచోదనం అవుతుంది. ఆ శక్తి అనుగ్రహ రూపం అయిపోతుంది. ఇవాళ వర్షం పడింది, వర్షం పడ్డం అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం వర్షంగా వస్తుంది. అందుకని రామాయణం ఇంతమంది అమాయకంగా వింటున్నారు. ఇంతమంది 8:30కి బయలుదేరే ముందు కూడా సంతోషంగా రామనామం చెప్తున్నారు. నామానికి నామి వశుడైపోతాడు. రాముడు సంతోషించాడు, అయోధ్యకాండ శక్తి చూపించాలనుకున్నాడు, వీళ్ళందరినీ కదపాలనుకున్నాడు, కానీ పరమ పుణ్యప్రదంగా కలపాలనుకున్నాడు. ఇవాళ దివ్యాక్షతలన్నిటినీ కూడా అక్కడ కురిపించాడు. వాటిని కాలితో తొక్కి పృష్ఠభాగంతో నొక్కకూడదు కనుక లోపలికి వెళ్ళి కూర్చోండి అన్నాడు. అక్షతలు పృథివిలోకి వెడతాయి. వెళ్ళడం చేత ఈ ఆలయ ప్రాంగణం మరింత శక్తివంతం అయిపోతుంది. రేపెళ్ళి మనం అక్కడ కూర్చుంటాం. మీకు తెలియకుండానే రామనామపు శక్తి నీ శరీరంలోకి ప్రవహించడం ప్రారంభం అయిపోతుంది. ఇంతకన్నా రామాయణానికి ఉన్నటువంటి శక్తి ఇంకా నేను ఈ రకంగా చెప్పను. అందుకని ఇది రామాయణానికి ఉండేటటువంటి గొప్పతనం. అందుకని రాముడు అంటాడు, నాయనా నీకొక్క విషయం చెప్తాను చూడు, ఇప్పుడు నీకు నేను చెప్పినటువంటి మాట యథార్థము అని నువ్వు నమ్మగలిగితే, సౌమిత్రేయోభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక వివృత్యర్థే సోస్తు సంభార సంభ్రమ. నువ్వు నాకు ఏదైతే అభిషేకం చేద్దామని తీసుకొచ్చి ఇక్కడ వస్తువులన్నింటినీ సిద్ధం చేసినప్పుడు వాటన్నింటినీ తీసుకొచ్చి పెట్టడంలో మా అన్నయ్యకి అభిషేకం జరుగుతుంది, యువరాజు అవుతాడని సంతోషపడిపోతూ నువ్వు అవన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టావో, వాటన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని తీసేయడంలో మళ్ళీ శ్రద్ధ చూపించు. అభిషేక సంభారాలన్నీ నువ్వు తీసేస్తే నేను సంతోషిస్తానన్నాడు. అంటే ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడో చూడండి. అవి తీసేస్తుంటే ఇవేనండి నాకు అభిషేకం చేసి చూసారా ఎలా తీసేస్తున్నారో అని ఇలా 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 కళ్ళే ఆయన నిలిపేసుకోడు అని. మయి చీరాజినధరే జటా మండలధారిణి గతేరణ్యంచ కైకయ్య భవిష్యతి మనస్సుఖ. నేను అరణ్యానికి తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలో తెలుసా లక్ష్మణ? నేను వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది. మీరు ఈ బహుశా నేను అనుకుంటున్నాను, ఈ మాట రాముడు తప్ప ఎవరు చెప్పలేరు.
నిజంగా రామాయణం బాగా అర్థమైతే ఈ పాటికి రామాయణానికి ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఎన్ని వందల సార్లు ఇవ్వాలి దీనికి. ఎంత గొప్ప శ్లోకం చెప్పాడో చూడండి ఆయన. అమ్మ మనస్సుకి బాధ కలగకూడదు, అందుకే నేను తొందరగా వెళ్ళిపోవాలి, అమ్మకి అనుమానం అనేటటువంటి దుఃఖం రాకూడదు, ఈ అభిషేక సంభారాలు తీయించేసేయి అన్నాడు. ఎవరికి ఈ అనుమానం అన్న దుఃఖం ఉంటుంది చెప్పండి? ఇంకా అభిషేక సంభారాలు అక్కడ ఉండి సింహాసనాన్ని ఇంకా తుడుస్తూ అన్నిటినీ రెడీ చేస్తూ ఇంకా తోరణాలు కడుతూ రాముడు లక్ష్మణుడు కౌసల్య సీతమ్మ అందరూ కలిసి కౌసల్య అంతఃపురంలో ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, బెంగ ఎవరికి ఉంటుంది? కైకమ్మకు ఉంటుంది. ఎందుకని? అమ్మో వెడతాడో వెళ్ళడో, ఆ వశిష్ఠుడు విశ్వామిత్రుడు అన్న అస్త్రాలు ఇచ్చారు, కొంప తీసి ఏ బాణాలన్నా తొడుగుతాడేమో ధనస్సుకి, తిరగబడి దశరథ మహారాజు గారిని ఖైదు చేస్తే నేను చేసిన ప్రయత్నం అంతా ఏమైపోవాలి? మందర ఏది చెప్పిందో అది నిజం అవుతుంది, భరతుడు అడవికి పారిపోవాలి, నేను జైల్లో కూర్చోవాలి. అందుకని రామచంద్రమూర్తి ఒకవేళ తన నారికి బాణం తొడుగుతాడేమోనని అమ్మ అనుమానపడుతుంది. కైక అని అనడు, మా అమ్మ అనుమానపడుతుంది. ఆ అనుమానం వచ్చిన కొద్దీ అమ్మకి దుఃఖం వస్తుంది. అమ్మ దుఃఖపడ్డం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పండి, కౌసల్యకి కైకకి భేదాన్ని రాముడు ఇప్పుడైనా ఏదైనా పాటించాడా? పాటిస్తే ఈ మాట రాముడు అనగలడా తన నోటి వెంట? ఇది రాముడి క్యారెక్టర్. రాముడంత గొప్పవాడు అని మహర్షి ఎక్కడైనా సర్టిఫికెట్లు ఇచ్చారా? ఇవ్వరు. ఏది జరిగిందో చెప్తారంతే. ఇలా నరుడిగా మాట్లాడడం ఎంత గొప్ప, ఇది రాముడంటే. అందుకని తొందరగా ఈ సంభారాలన్నీ పక్కకి తీసేసాయి. అమ్మ మనస్సులో అనుమానం అనేటటువంటి దుఃఖం ఎంత మాత్రమూ రాకూడదు. నీకు ఇంకొక మాట చెప్పనా లక్ష్మణ, నన్ను భరతుణ్ణి అమ్మ ఎప్పుడూ ఒక్కలాగే చూసింది. ఎప్పుడైనా కైకమ్మ భరతుడిని ఎక్కువ ప్రేమించి రాముణ్ణి తక్కువ ప్రేమించిన సంఘటన నీకు తెలుసా ఒక్కటి? అంటే లక్ష్మణుడు ఏమనాలి? తెలియదు అన్నయ్య అనాలి. మీరు ఊహించుకోవాలి ఒక్కసారి లోపలికి వెళ్ళి. అంటే రాముడు అంటాడు, మరి ఇంతకాలం ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను ఉపవాసం చెయ్యన్న నాన్నగారు, ఇంతమంది నేను తెల్లవారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ పట్టాభిషేకం చెయ్యను అంటే అర్థం ఉంది 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మని అదే కైకమ్మ తన నోటితో అందంటే, సత్యబద్ధుడై ఇంత మహారాజైనా ఏమీ చేయలేక నన్ను వెళ్ళిపోమ్మంటున్నాడంటే ఒక్కటి గుర్తు పెట్టుకో లక్ష్మణ, సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ కించిదాభూతం నను దైవస్య కర్మతత్. సుఖమవని దుఃఖమవని శుభమవని అశుభమవని ఏదవని వెనక నుండి శాసించేటటువంటి వాడు దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏం చేయలేవు. ఇవాళ కైక వెనకాతల ఉండి నన్ను అరణ్యానికి పంపిస్తున్నవాడు దైవం పంపిస్తున్నాడు. లేకపోతే ఎన్నడూ నన్ను భరతుడి కన్నా వేరుగా చూడని కైకమ్మ ఇవాళ అరణ్యవాసం చెయ్యమని ఎందుకు అడుగుతుంది? అందుచేత అసంకల్పితమే వేహాయత కస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్. రామ, ఒక మంచి పని చేద్దాము అనుకుంటే దానికి ఒక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పని. మనం ఏం చేస్తాం? సాధారణంగా ఏదైనా ఒక ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఏదో ఒకరి రూపంలో రావాలి. వస్తే మనం ఏం చేస్తాం? వారి మీద అగ్నిహోత్రం కురిపించేస్తాం. రాముడు ఎలా చూస్తాడో చూడండి. ప్రతిబంధకం వచ్చింది అంటే ఈశ్వరుడు ప్రతిబంధక రూపంలో ఈ పని జరగకుండా ఎందుకో కొంతకాలం ఆపాడు. అలా ఆపడంలో కూడా ఏదో మేలుండొచ్చు. అందుకని ఆ ప్రతిబంధక రూపకంలో ఇవాళ కైకమ్మ నోటి వెంట 14 సంవత్సరాలు నేను అరణ్యవాసానికి వెళ్ళాలని పలికించినటువంటి పలుకు వెనకాల ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఈ కంటికి కనపడడు. నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? అందుకని అనుదైవస్య కర్మతత్. నమస్కారం చేసి ఆ భగవానుడు ఎలా సంకల్పించాడో దానికి అనుగుణంగా నువ్వు నడవాలయా లక్ష్మణ అన్నారు. అంటే ఈ మాటలు విన్నాడు లక్ష్మణమూర్తి. ఈ మాటలు విన్నది కౌసల్య. కానీ ఇంత ధర్మబద్ధంగా మాట్లాడేటప్పటికీ కౌసల్య తిరిగి ఏమీ మాట్లాడలేకపోయింది, వింటోంది. కానీ ఇంకా దీనిలో ఉన్న సారాన్ని దుందుడుకు తన ఉండిపోయి ఇంకా బాగా ధర్మం సత్యం అర్థం కానటువంటి రీతిలో ఉండిపోయిన పిల్లవాడు కదా లక్ష్మణుడు. అందుకని ఒక పక్క రాముడి మాటలు చెప్తుంటే ఎడం చేత్తో ధనస్సు పట్టుకున్నట్ట, దొట్టిగా దాన్ని నొక్కేస్తున్నట్ట, కుడి చెయ్యి ఏనుగు తొండంలో ఇలా ఊపుతున్నట్ట అస్తస్తమానం. అంటే ఏంటి? నువ్వు ఇలా పర్మిషన్ ఇస్తే తీసేస్తాను. అందుకని ఇలా ఊపుతున్నట్ట కుడి చేతిని, పళ్ళు పట్ట పట్ట కొరుకుతున్నట్ట, పాదాలు అసహనంగా కదుపుతూ అంటాడు, అన్నయ్య నీకే చెల్లింది అన్నయ్య ఈ చేతకాని మాటలు చెప్పడం. ఒక పక్క నుంచి దశరథ మహారాజు గారు కైకమ్మ అంత వృద్ధుడైన తండ్రికి యవ్వనంలో ఉన్న కైకమ్మ పొందు కావలసి వచ్చిందా?
ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా కైకమ్మకి? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా దశరథ మహారాజు గారికి? నిన్న రాత్రి నిన్ను పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడా? రాత్రి కైకమ్మ దగ్గరికి వెళ్ళాడా? రాత్రికి రాత్రి 2 వరాలు అడిగేసిందా? అందుకని సత్యధర్మాలతో బద్ధుడైపోయాడా? అందుకని భరతుడికి రాజ్యం ఇచ్చేస్తాడా? నిన్ను వెళ్ళిపోమంటాడా? తండ్రి మాట నిలబెట్టడం నీ ధర్మమా? అందుకని నువ్వు ఇన్ని అస్త్రాలు, ఇన్ని శస్త్రాలు, ఇంత మహోత్తముడివి, ఇన్ని గుణాలు ఉన్నాయి, చేతకాని వాళ్ళ దుంపలు తింటూ తేనె తాగుతూ అడవిలో తిరుగుతావా? ఏటనయ చేతకాని మాటలు ఎవడనయా దైవం? ఏది వచ్చి కనపడమని నాకు? కనపడకపోతే నువ్వేమంటున్నావు? కనపడడం ఎలా యుద్ధం చేస్తావని కదా అంటున్నాడు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను, నాకు అవకాశం నువ్వు చెప్పావు కదా, నేను చెప్తున్నాను. దైవం ఉన్నాడు, దైవం ఉన్నాడు, దైవం తప్పించాడని కదా నువ్వు అంటున్నావు. ఏదో ఒక్క అవకాశమి, దైవం నిలబడతాడో పురుషకారం లక్ష్మణుడు నిలబడతాడో చూపిస్తాను. ధనస్సుకి బాణాలు తొడుగుతానన్నయ్య, తొడిగి విడిచిపెట్టానా? లక్ష్మణుడు ఫస్ట్ ఎగిరిపోయే కుత్తుక దశరథ మహారాజు గారిది. దశరథుడి తల తెంపేస్తాను, కైక తల తెంపేస్తాను, నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను. ఏ దైవం అడ్డొచ్చి కదా ఆగిపోయిందంటున్నావు? ఏదా దైవం అడ్డొచ్చి ఆపమనం? అప్పుడు కూడా నన్ను నిగ్రహించగలిగాడు అనుకో, దైవం ఉన్నాడని ఒప్పుకుంటాను. దైవమో పురుషకారమో లక్ష్మణుడన్నా నెగ్గాలి, ఈశ్వరుడన్నా నెగ్గాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి నెగ్గాలి. అందుకని నాకు అవకాశం ఈ అన్నయ్య. అంతేకాని పౌరుష ప్రతాపాలు చాటు చేసుకుని ధర్మం ధర్మం ధర్మం, సత్యం 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 ఈ మాటలు పట్టుకుని చేతకాని వెళ్ళి అడవికి వెళ్ళిపోవడం ఏంటన్నయ్యా? ఇంకెందుకన్నయ్యా ఈ బాహువులు? నా మిత్రులందరికీ దానాలు చెయ్యడం చేతకానప్పుడు ఈ చేతులెందుకు? వీటికి ఉడుగు చర్మంతో చేసిన తొడుగులెందుకు? ఇంత పెద్ద ధనస్సు ఎందుకు? ఈ అక్షయబాణ తూనీరం ఎందుకు? నిన్ను ప్రతిఘటించినటువంటి వాళ్ళ యొక్క ఆ కుట్రని మనం భేదించలేకపోతే చేతకాని వాళ్ళ ఈ మొలకో పెద్ద పెద్ద కత్తులు ఎందుకు? ఇవన్నీ తీసి మూట కట్టి అవతల బారేసి సత్యధర్మాలని బ్రహ్మదండం పట్టు కూర్చుంటే పోలేదు అన్నయ్య. ఏటన్నయ్య ఈ చేతకాని మాటలు? నువ్వు మాట్లాడకేలాగా నాకు అసహ్యం వేస్తోంది. నాకు నువ్వు చెప్పినటువంటి మాట ఎంత మాత్రమూ నచ్చలేదు. నువ్వు అనుమతి, నేను చూపిస్తాను పురుషకారం అంటే ఏమిటో. ఈశ్వరుడున్నాడో పురుషకారం ఉందో రెండిటిలో ఏదో నేను తేలుస్తాను. అన్నయ్య నువ్వు అనుజ్ఞని, దశరథ మహారాజు గారి మీద యుద్ధం ప్రకటిస్తానన్నాడు. రాముడు అన్నాడు, నువ్వు మళ్లీ పొరపాటు పడుతున్నావు. చేసినది దైవమే. దశరథ మహారాజు గారికి ఎప్పుడూ నా యందున్నది పరిపూర్ణమైన ప్రేమే, కైకకున్నది పరిపూర్ణమైన ప్రేమే. నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వెయ్యడం. లక్ష్మణ, నీకు ఇంకొకసారి చెప్తున్నాను, దశరథ మహారాజు గారి మాట నిలబెట్టి, దశరథ మహారాజు గారు ఆడినటువంటి మాట యందు ఆయన్ని నిలబెట్టి 14 ఏళ్లు అరణ్యములకు వెళ్లిపోవడం మినహా నాకు ఇంకొక మార్గం లేదు. అందుకని నేను అరణ్యమునకే వెళ్ళిపోతాను. అమ్మా, తండ్రి మాట తప్పడం నాకు ఇష్టం లేదు. నేను శిరస్సు ఉంచి నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను, నాకు నాకు ఆశీర్వచనం చేసి నన్ను పంపించమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, పక్కన లక్ష్మణుడు ఉద్రేకపడిపోతున్నాడు కదా, అందుకని ఆవిడికి కొంచెం అవకాశం కలిసింది కౌసల్యకి. అందుకని ఆవిడంది, సరే నువ్వు వెళ్ళిపోతానని 1కి 10 మాటలు అంటున్నావు రామా, నువ్వు వెళ్ళిపో. కానీ నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. ఎందుకని? నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. నాకు ఇక్కడ దశరథ మహారాజు గారు నన్ను సక్రమంగా చూస్తాడని, నువ్వు వెళ్ళిపోయిన తరువాత వచ్చిన ఆక్రోశాన్ని తీరుస్తాడని, నా కన్నుల నీరు తుడుస్తాడని నాకు నమ్మకం లేదు. అందుకని నన్ను నీతోనన్నా తీసుకెళ్ళావు, లేదా నేను విషం తాగి మరణిస్తాను. రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి నువ్వు బయలుదేరా. రాముడు అన్నాడు అమ్మవంక చూసి, భర్తృక్కిల పరిచ్ఛాగో నృశం సహా కేవలం స్త్రియా న భవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. అమ్మా, నీకొక్క మాట చెప్తున్నాను. ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగానైనా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృశంసహ, చూడగాని ఛీ అనవలసినటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ పేరెత్తడానికి కూడా వీల్లేదు. దశరథ మహారాజు గారు జీవించి ఉండగా ఆయన పట్టమహిషివై భర్తని విడిచిపెట్టి బిడ్డలతో వెళ్ళిపోతానని భర్తని నింద చేస్తావా? అమ్మా, నువ్వు ఒక్కనాటికి ఆ మాట అనకూడదు. యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహిధర్మ సనాతన. ఎంతకాలం దశరథ మహారాజు గారు జీవించి ఉంటారో అంతకాలం నువ్వు దశరథ మహారాజు గారి శుశ్రూష చేయవలసింది. అందుకని నువ్వు దశరథ మహారాజు గారు జీవించి ఉండగా నాతో వస్తాను, ఇక్కడ సుఖం ఉండదు అక్కడ సుఖం ఉంటుందన్న మాట నీ నోటి వెంట రాకూడదు. ఈ మాట నేను అంగీకరించను. వ్రతోపవాసానిరత యానారీ పరమోత్తమ భర్తారం నానువర్తేత సాతు పాప గతిర్భవేత్. అమ్మా, నీకు వేదం చెప్పినటువంటి ఒక పరమ సత్యమైన మాట చెప్తున్నాను. ఎన్ని వ్రతములు చెయ్యని, ఎన్ని నోములు పట్టని, ఎన్ని పూజలు చెయ్యని, ఎన్ని దేవుళ్ళని ఆరాధించని, తన భర్త మనస్సు గుర్తిరిగి భర్తకి ఆనందం కలిగేటట్టుగా ప్రవర్తించడం చేత కానటువంటి స్త్రీ మిగిలినవి ఎన్ని చేసినా
చిట్ట చివర ఆవిడ పొందేది నరకాన్ని మాత్రమే పొందుతుంది. ఎన్ని పుణ్యములు చేసినా ఆ స్త్రీకి ఆ పుణ్యములు ఫలించవు. ఎందుకని? అన్నిటికన్నా గొప్పది భర్తని అనువర్తించడమే. భర్త శుశ్రూషయా నారి లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్తా దేవ పూజనాత్. ఎన్నడూ జీవించి ఉండగా ఒక్క దేవతకి ఇలా నమస్కారం చెయ్యకపోయినా, పూజ చెయ్యకపోయినా, నోము చెయ్యకపోయినా, వ్రతం చెయ్యకపోయినా, భర్తని అనువర్తించి భర్త యందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ, ఒకవేళ భర్త పాపి కావచ్చు, అటువంటి స్త్రీ చిట్ట చివర మాత్రం స్వర్గాన్నే పొందుతుంది. బ్రతికున్నంత కాలం పూజలు చేసినా భర్త మనస్సుని అర్థం చేసుకోకుండా భర్త మనస్సు కష్టపడేటట్టు ప్రవర్తించిన స్త్రీ ఈ పూజల వల్ల ఈశం మాత్రం ఫలితం రాదు కదా, నరకాన్ని పొందుతుంది. ఆనాడు కౌసల్యకి చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పటికి జగత్తుకంతటికీ చెప్తున్నాడు. ఈ మాటలు ప్రతివారు జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినవి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అయోధ్యకాండ ఎవరు చదవాలి అంటే, అయోధ్యకాండ గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి వారు చదవాలి, ప్రతివారు వినాలి. వింటే ఏమవుతుంది? జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. అందుకని అమ్మా, నీ నోటి వెంట ఆ మాట రాకూడదు, నేను వినకూడదు. నువ్వు ఇక్కడే ఉండాలి, దశరథ మహారాజు గారి యొక్క సేవ చెయ్యాలి. నేను ధర్మంలో నిలబడాలంటే, నువ్వు ధర్మంలో నిలబడాలంటే మనకిద్దరికీ ఉన్నటువంటిది ఒక్కటే ఒక్క అవకాశం. నువ్వు నాకు ఆశీర్వచనించి, తల్లివి కనుక నన్ను రక్షించేదేదో తెలుసా? నేను 14 ఏళ్లు అరణ్యవాసానికి వెడితే నీ నోటి వెంట వచ్చినటువంటి మంగళకరమైన వాక్కుందే, ఆశీర్వచనం ఉందే, అది నన్ను కాపాడుతుంది. అందుకనమ్మా నాకు ఆశీర్వచనం చేసి పంపమ్మా అని అమ్మ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి అమ్మకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అప్పుడు కౌసల్యం ఎత్తపడింది. ఘృతం శ్వేతాని మాల్యాని సమిధ శ్వేత సర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్య పరమాంగన. ఆ తల్లి వెంటనే తెల్లటి ఆవాలు తెప్పించింది, పెరుగు తెప్పించింది, తెల్లటి పువ్వులతో ఉన్నటువంటి దండలు తెప్పించింది. అగ్నిహోత్రాన్ని, అగ్నికార్యాన్ని ప్రారంభం చేసి వేదం బాగా చదువుకున్నటువంటి తైత్తరీయ శాఖకి చెందినటువంటి ఆచార్యుణ్ణి పిలిచి హోమం చేసి అక్షతలు తెచ్చి కుమారుడి యొక్క శిరస్సు మీద ఉంచింది. శిరస్సు మీద ఉంచి ఇప్పుడు కౌసల్య తాను చెయ్యవలసినటువంటి పని చేసి ధర్మంలో నిలబడింది. ఇది కౌసల్యకి కైకేయికి తేడా. కౌసల్య కూడా వైక్లభ్యాన్ని పొందుతుంది ఆ స్థాయిలో, అది తప్పు కాదు కూడా. ఏ స్త్రీ అయినా అటువంటి సమయంలో గబుక్కుని నోటి వెంట రాకూడని మాట, పొరపాటు ప్రవర్తన జరగచ్చు. కానీ ధర్మం విన్న తర్వాత దిద్దుకుంటుంది కౌసల్య, దిద్దుకోదు కైకమ్మ. దేవతలు అందుకే ఎవరిని ఆవేశించారంటే కైకమ్మను ఆవేశించారు. రజోగుణ ప్రవృత్తి ఎక్కువైపోతే పెద్దలు కనపడినప్పుడు నమస్కారం చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి మదంతో ప్రవర్తించడం అలవాటైతే, నీ శిరస్సు వంచడం నీకు కష్టమైపోతే, నీకు విన్నటువంటి 4 మంచి మాటల్ని మంచి మాటలుగా ఒప్పుకునే నిజాయితీ నీలో తగ్గిపోతే, అహంకారం పెరిగిపోతే దుష్కార్యాలు జరగడానికి దేవతలు నిందించుకుంటారు. ఎంచుకున్న నాడు అప్రతిష్ట తీసుకొచ్చి నీ ఖాతాలో మూట కడతారు. కైకగా బ్రతకాలనుకుంటావో కౌసల్యగా బ్రతకాలనుకుంటావో నీ ఇష్టం. ఇది రాముడు చెప్పినప్పుడు విన్న కౌసల్యకున్న గొప్పతనం, వినని కైకేయికున్నటువంటి పాపం. ఇది మహర్షి ఎంత అందంగా విశదీకరిస్తారో చూడండి. ఈ మాటలు చెప్పిన తరువాత తల్లి ఆ అక్షతలు తీసి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీదుంచి ఒక్కసారి ఆశీర్వచనం చేసింది. నాయనా, నిన్ను సూర్యుడు రక్షించాలి, చంద్రుడు రక్షించాలి, అశ్వినీ దేవతలు రక్షించాలి, భూమి రక్షించాలి, ఆకాశం రక్షించాలి, దిక్కులు రక్షించాలి, గృహదేవతలు రక్షించాలి, రాక్షసులు రక్షించాలి. నా చేత ఇక్కడ పూజింపబడుతున్నటువంటి ఆ విషక్రిములన్నీ కూడా, తేళ్లు, జెర్రిలు, పాములు, భూమి మీద పాకేవి, చీమలు, చెట్లు, చామలు, నదులు, నీళ్లు, బురద, ఏనుగులు, మొసళ్ళు, సింహాలు, ఆఖరికి సంవత్సరము, ఋతువులు, నెలలు, మాసములు, తిథులు, నక్షత్రములు, ఇవన్నీ కూడా నిన్ను రక్షించాలి రామా అంది. ఎంత గొప్ప ఆశీర్వచనం చేసిందో చూడండి. అసలు నిజంగా అయోధ్యకాండలో అయోధ్యలో ఆ కౌసల్యాదేవి ఆశీర్వచనం చేసినటువంటి 25వ సర్గని ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళు, ఇంట్లో బిడ్డలు స్కూల్కి వెడుతున్నప్పుడు అప్పుడు ఒక్కసారి మనస్సులో తలుచుకుని, పిల్లలకి ఆశీర్వచనం టైంకి చేయడం కుదరకపోయినా ఇవ్వాలున్న రోజుల్లో వాళ్ళు పెద్ద సాకి మూటలు పట్టుకుని 7ంటికి వెళ్ళిపోవాలి కనుక, పోనీ కనీసం భగవంతుడి దగ్గర కూర్చుని ఒకనాడు కౌసల్య చేసినటువంటి ఆ ఆశీర్వచనాన్ని మనస్సులో చదువుకుంటే బిడ్డలకి ఎంత అంగరక్ష అవుతుందో చూడండి. అంత గొప్ప ఆశీర్వచనాన్ని చేశావిడంది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం.
అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. తీన్ విక్రమాన్ క్రమతో విష్ణోరవిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. ఋతుస్సాగరా ద్వీప వేదా లోకా దిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాః ఇతి పుత్రస్య శేషాంశ్చ కృత్వా శిరసి భామిని దంధైశ్చాపి సమాలభ్య రామ రామమాయ తలోచనా అని ఒక్కసారి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. ఆ వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తీసుకొచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళము నీకు జరుగుగాక. మహానుభావుడైనటువంటి ఆ ఇంద్రుడు రాక్షసుల్ని సంహరించినటువంటి సమయమైనటువంటి ఆ అమృతోత్పాదన సమయంలో ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో అది నీకు లభించుగాక. 3 పాదముల చేత ఈ లోకములన్నింటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళము లభించిందో అటువంటి మంగళము నీకు లభించుగాక అని ఆ మంగళం చేసి అక్షతలు ఆ పిల్లవాని శిరస్సు మీదించి ఆశీర్వచనం చేసింది. ఇవాళ నేను ఇలా చెప్పానని నేను విమర్శించాను అని దయచేసి ఎవరు అనుకోకండి. ఇవాళ ఆశీర్వచనాలు కూడా ఎంత అసహ్యకరంగా తయారైంటే నేను కొన్ని ఇళ్లలో చూశాను. ఆ ఆశీర్వచనానికి అర్థం ఉండదు. పిల్లలు వచ్చి తల్లికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం చేసిన తర్వాత ఏమిటో పిల్లల తల మీద 2 చేతులు పెట్టి ఏమిటి చెప్తారో తెలియదు. అక్కడి నుంచి ఏమిటో వాళ్ళ చేతులు వాళ్ళు ముద్దెట్టుకోవడం, ఉంగరాలు ముద్దులెట్టుకోవడం. అలా ఎవరూ చెప్పలేదండి. నీ ఉంగరాలు నువ్వు ముద్దెట్టుకోవడం ఏమిటి, నీ వేళ్లు ముద్దెట్టుకోవడం ఏమిటి, ఏదో పిచ్చి చేష్టితములు తప్ప అది తల్లిదండ్రులు ఆశీర్వచనం చేసే విధానం అది. అవి అలా ఆశీర్వచనాలు చేయమని ఎక్కడా చెప్పలేదు. 6 శ్లోకాలు 25వ సర్గ నేర్చుకో. నువ్వు తల్లి అయినందుకు, తండ్రి అయినందుకు 25వ సర్గ నేర్చుకో. ఇందులో కనీసం మంగళం 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 అన్న మాట ఎక్కడొచ్చిందో ఆ సర్గలో ఉన్నటువంటి మాటలు పిల్లలు ప్రయాణంలో వెడుతున్నప్పుడు ఈ సర్గ చదువు. ఈ పిల్లలకి ఎందుకు ప్రమాదం వస్తుంది? రామాయణం నీకు అభయం ఇచ్చింది. పిల్లలు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ ఆశీర్వచనం చేసేసేయచ్చు. ఇది చదివితే చాలు వాళ్ళకి శ్రీరామ రక్ష. అంత గొప్ప మంగళాన్ని తల్లి పెట్టిన తరువాత బయలుదేరి మహానుభావుడు రామచంద్రమూర్తి అక్కడి నుంచి ఒక్కసారి అమ్మకి ప్రదక్షిణం చేశారు. తథాచ దేవ్యాస కృత ప్రదక్షిణో నిపీడ్యమాతుశ్చరణౌ పునః పునః జగామ సీతా నిలయం మహాయశాః సరాఘవ ప్రజ్వలిత స్వయశ్రియా. అగ్నిహోత్రం ప్రకాశిస్తున్నట్టుగా తన కాంతి చేత ప్రకాశింపచేస్తూ మార్గాన్ని అమ్మకి ప్రదక్షిణం చేసి అమ్మ 2 కాళ్ళు గట్టిగా పట్టుకుని అమ్మకి నమస్కారం చేసిన తరువాత కైకేయి అక్కడి నుంచి సీతమ్మ తల్లి యొక్క మందిరానికి చేరుకున్నారు. చేరుకుంటే ఇప్పటి వరకు కౌసల్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం ధైర్యంగానే ఉంటారు. పెద్ద ఎక్కడా కూడా వైక్లభ్యాన్ని పొంది కన్నుల వెంట నీరది ఏం రాదు. కానీ సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తడబడిపోయారట. ముఖం వివర్ణం అయిపోయిందిట. రాముడు దేవుడైతే అలా అవుతుందా? రాముడు కూడా మనుష్యుడే అని మీరు రామాయణం చదివితేనే అవుతుంది. మీరు ఎవరి దగ్గరైనా దాచచ్చు, కానీ ఏదైనా మీ భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత దాద్దామని ప్రయత్నం చేసినా దాచలేక మీ ముఖం మారిపోతే మీ మనస్సులు కలిసినట్టు లెక్క. మీ భార్య దగ్గర కూడా దాచేయగలిగితే అది మీకు అవలక్షణం, లక్షణం కాదు. అందుకని అంత నేను కఠినంగా మాట్లాడుతుంటాను, వాళ్ళు మీకు సున్నితంగా మాట్లాడుతుంటారు. అందుకని సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ముఖం వివర్ణం అయిపోయింది రామచంద్రమూర్తికి. సీతమ్మ ఎదురొచ్చి ఏమి మహాప్రభు. అప్పుడు సీతమ్మ పట్టాభిషేకం అయిపోయింది అనుకుంటాను, చాలా సంతోషం అంటే మీకు స్వీట్ ఉంటానని లోపలికి వెళ్ళి గబగబా తెచ్చి నోట్లో పెట్టకూడదు. రాముడు ఎలా విషణ్ణవదనాన్ని పొందాడో సీతమ్మ అలా గ్రహించగలగాలి. ఎందుకని మహర్షి మాట అన్నారు, వీళ్ళిద్దరూ హృదయాలతో మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారన్నారు. మరి ఇప్పుడు రాముడు చెప్పకపోయినా సీతమ్మకి అర్థమైతే హృదయాలతో మాట్లాడుకున్నట్టు. అంతేగాని మీరు చెప్పలేదు అందుకు స్వీట్ తెచ్చండి కోపం అందనుకోండి అంటే ఇంకా హృదయాలతో మాట్లాడుకున్నాడు. బాలకాండలో చెప్పిన ఆఖరి సర్గ తప్పనమాట. అందుకని ఎంత అందంగా ఉంటాయో చూడండి ఆ సర్గలు రాస్తే. సీతమ్మ తల్లి ఎదురొచ్చింది, ఏమి మీ ముఖం అలా విషణ్ణం అయిపోయింది, కాంతితో మెరిసిపోవలసినటువంటి మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది, ఏదో తప్పు చేసిన వారిలా లజ్జతో మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, 100 ఊచలు కలిగినటువంటి తెల్లటి ఛత్రం మీకు పట్టాలి కదా, పట్టలేదే, మీ ముందు సింహాసనాన్ని స్వర్ణమయంగా గుర్తు కలిగిన భద్రగజం నడవాలి కదా, నడవట్లేదే, మీ పక్కన వందిమాగతులుండి స్తోత్రం చెయ్యాలి కదా, చెయ్యడం లేదే, మీ వెనకాతల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, రావట్లేదే, ఎంతో మంది సంతోషంతో వేడుకగా ఉత్సవంతో నడవాలి కదా, నడవట్లేదే, రామా మీ ముఖం ఎందుకు అలా ఉంది అని అడిగింది. అడిగితే రాముడు తల దించుకుని అన్నాడు, సీత మా తండ్రి గారిని రాత్రి కైకమ్మ 2 వరాలు కోరింది. 14 సంవత్సరములు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది.
సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను 14 ఏళ్లు అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను సీత. 2, భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నారు. నీకొక్క విషయం చెప్తున్నాను. భరతుడికి పట్టాభిషేకం చేసిన తరువాత భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. ఆయన కేవలం కోసల రాజ్యానికి రాజవడమే కాదు, మన కులమునంతటికీ కూడా శాసించగలిగినటువంటి ప్రభువై ఉంటాడు. నా మరిదికారు కదా అని నువ్వు చాలా తక్కువ చేసి చులకనగా లేకపోతే సంతోషంతో గబుక్కుని వదినగారిని కదా అని చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్నటువంటి స్త్రీవి. అందుకని భరతుడితో అంత చొరవగా మాట్లాడకు. ఆయన్ని ప్రభువుగా గౌరవించి ప్రవర్తించడం నేర్చుకో అంతఃపురంలో. నా తల్లి కౌసల్య యొక్క సపర్య చెయ్యి. కైకమ్మకి కౌసల్యకి భేదం నేను ఎన్నడూ చూడలేదు. అందుకని కౌసల్య, సుమిత్ర, కైకమ్మ, దశరథుడి యొక్క ఇతర భార్యల్ని కూడా సేవించు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ యమసదనాన్ని చేరడం కోసం అని చెప్పి అన్నం తినకుండా కందుల వెంట నీరు కారుస్తుంది. మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆవిడ పాద సంవాహనం చెయ్యి అని ఈ మాటలన్నీ చెప్తే సీతమ్మ తల్లి అంది. అన్నీ విన్న తర్వాత, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినిపించే, కానీ ఒక్క మాట ఏమిటో తేడాగా వినిపిస్తోంది. ఏమిటో నువ్వుండు నేనెడతానన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? మనం వెళ్ళాలనాలి కదా మీరు. ఏమిటి నేను వెడతాను నువ్వుండు, నేను వెడతాను నువ్వుండు అంటున్నారు ఏమిటి? ఇదేమిటో కొంచెం గమ్మత్తుగా ఉంది ఈ మాట. అదేమిటి అలా ఎందుకుంటాను నేను? మీరు మీ నాన్నగారి మాటకి కట్టుబడి ధర్మమునందు ప్రవర్తించడానికి వెడతానంటున్నారు కదా. నాకు ఓ ధర్మం తెలుసు రామా, చెప్పనా అంది. చెప్పు అన్నాడు. అంటే ఆవిడెంత అందంగా చెప్పిందో చూడండి. ఒకే ఇంటిలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, బిడ్డలుంటారు, కొడుకులుంటారు, కోడళ్ళుంటారు, కూతుళ్ళుంటారు, అల్లుడుంటాడు. ఇంటి యజమాని భాగ్యాన్ని తీసుకొస్తాడు. వీళ్ళందరూ పంచుకుంటారు, అందరూ అనుభవిస్తారు. కానీ భర్తతో కష్టం కానీ సుఖం కానీ దేన్నైనా సరే పంచుకోవడానికి అన్ని కాలముల యందు భర్త కన్నా కూడా వేరుగా చూడబడడానికి వీలు లేని రీతిలో కలిసి భాగం పంచుకోవడానికి సిద్ధపడే వ్యక్తిగా వేరుగా చెప్పనటువంటిది ప్రపంచంలో భార్య ఒక్కతే. భార్య భర్త అంటే ఇద్దరు ఒకటే. భర్త కష్టంలో ఉంటే భార్య కష్టంలో ఉన్నట్టే లెక్క. అంతేగాని ఆయనకు కష్టం కానండి ఈవిడికి కష్టం ఏంటండి అని అనకూడదు. ఇద్దరిది కష్టమే. అందుకని నువ్వు అరణ్యవాసానికి వెడితే నేను వెళ్ళిపోయినట్టే. అదేంటి నువ్వు ఇక్కడుండు, నువ్వు సేవ చెయ్యి, నువ్వు శుశ్రూష చెయ్యి, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు రామా? నాకు ఆశ్చర్యంగా ఉంది. భర్తుర్భాగ్యం తు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహమాధిష్ట వనే వస్తస్య నిశ్చసి. అందుకని నేను అరణ్యానికి వచ్చేస్తాను నీతోటి. నా పిత నాత్మజో నాత్మాన నా మాత నా సఖీజన ఇహ ప్రేత్యచ నారీణాం పతిరేకోగతి సదా. తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్క చెల్లెళ్ళు కాని, కడుపున పుట్టినటువంటి బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. కష్టమైన నిష్ఠూరమైన స్త్రీ అనబడేటటువంటి జీవికి పొందవలసినటువంటి గమ్యస్థానము అన్నది ప్రపంచంలో ఒక్కటే, భర్త. ఆ ఒక్క గమ్యస్థానాన్ని విడిచిపెట్టి మిగిలిన వాటివి ఎన్నిటి చుట్టూ తిరిగినా నృశంస, ఆ స్త్రీని గౌరవించడానికి వీలు లేదు. ఆవిడ పేరు పలకడానికి వీల్లేదు, ఆవిడ్ని గౌరవించడానికి వీల్లేదు. నృశంస కేవలం స్త్రియా. నేను పతివ్రతని, నాకు ధర్మశాస్త్రం తెలుసు. నువ్వు అడవికెడితే నేను ఎందుకుంటాను రామా? ఇక్కడ నేనుండను. పైగా సుఖం వనేని వత్సామి యథైవ భవనే పితు అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. రామా నీకు ఇంకొక మాట చెప్తున్నాను. హంస కారండవా కీర్ణా పద్మిని సాధుపుష్టితా ఇచ్చేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగత. నీతో పాటుగా వచ్చేసిన తరువాత అక్కడ హంసకారండవాది పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో నేను ఇష్టాన్ని పొందుతాను. నీతో కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందేటటువంటి సుఖం ముందు నాకు 3 లోకములు తీసుకొచ్చి నాకు ధారపోసిన నీ పక్కన కూర్చున్న సుఖం రామా నాకు రాదు. అందుకని నేనుండను, నేను నీతోనే వస్తాను. రాముడు అన్నాడు, సీత నీకు తెలియదు, నా వెంట వస్తాను అంటున్నావు. నేను ఎక్కడికెడతానో తెలుసా? నేను వెడుతున్నది అరణ్యవాసానికి ఎడుతున్నాను. అరణ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అరణ్యవాసం చేసేవాడికి కొన్ని నియమాలు ఉంటాయి. అరణ్యవాసం చేసేటప్పుడు 3 కాలముల యందు స్నానం చెయ్యాలి. 3 కాలముల యందు స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి అసలు ఆ ధ్వని వింటేనే భయం వేస్తుంది, అటువంటి జలపాతములు పడుతుంటాయి. ఒక్కొక్క నదిలో స్నానం చేద్దామని వెడితే అక్కడ పెద్ద బురద ఉంటుంది. కొంచెం లోపలికి వెడితే మొసళ్ళు వచ్చి పట్టుకుంటాయి.
రాత్రి వేళ ఈగలు, రొదతో కూడినటువంటి దోమలు మొదలైనవి కొడతాయి. సరీసృపాలు ఉంటాయి. భూమి మీద పాకేటటువంటి పాములు, తేళ్లు, జెర్రిలు మొదలైనవి ఉంటాయి. చీమలు కొడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకోవడానికి పక్క వేసుకుందామంటే ఏముండదు. రాత్రి సాయంకాలం వరకు రాలిన ఆకుల మీద పడుకోవాలి. ఎంత ధర్మం చెప్పాడో చూడండి. అసుర సంధ్య వేళ అయిపోతే చెట్టు ముట్టుకుని ఆకు పోయకూడదు. అందుకని మనం సాయంకాలం అయిపోయిన తర్వాత ఏ చెట్టు దగ్గరికి చేరుతామో ఆ చెట్టు కింద ఆ పగటిపూట ఏ ఆకులు పడ్డాయో ఆ ఆకులన్నీ దగ్గరికి కుప్పగా చేర్చుకుని ఆకుల మీద పడుకోవాలి మనం. భయంకరంగా సింహాలు గర్జన చేస్తుంటాయి, పులులు అరుస్తుంటాయి, భల్లూకాలు తిరుగుతుంటాయి, క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. పైగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మహానుభావుడు ఎదురుపడతాడు. అరణ్యంలో ఉన్న ఆ మహానుభావుడికి నువ్వు సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఆహారం దొరకకపోతే ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది. ఒక్కొక్క రోజున కందమూలాదులు, తేనె దొరుకుతాయి, అవి మాత్రమే తినవలసి ఉంటుంది. ఒక్కొక్క చెట్టు కింద కూర్చోవలసి ఉంటుంది. ఎండని చూడకూడదు, నీడని చూడకూడదు. ఒక్కొక్క రోజున దాహం వేస్తే నీళ్లు దొరకడానికి నడుస్తుంటే నీరు దొరికే వరకు దాహంతో నడవడం ఎంత కష్టంగా ఉంటుందో సీత. అడుగు తీసి అడుగు వేస్తే ఇంతంత ముళ్ళు కాళ్లలో దిగబడుతుంటాయి. రక్తం పాదముల వెంట కారుతుంటుంది. అన్ని కష్టములకు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసానికి తగినటువంటి జీవితం నీ జీవితం కాదు. అందుకని సీత, నువ్వు నాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి దశరథ మహారాజు గారికి, కౌసల్యకి, సుమిత్రకి, కైకమ్మకి సేవలు చేస్తూ నువ్వు కూడా నియమవంతురాలవై జీవితం గడుపు. 14 సంవత్సరముల అరణ్యవాసం చేసి నేను తిరిగి వస్తానన్నారు. రాముడు ఎంత పరీక్ష పెడతాడో చూడండి. భార్య కదా అని సీతను తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే ఆవిడంది, ఏ త్వయా కీర్తిదా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణా విత్యేవతాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాత్. నిజంగా ఈ మాట సీతమ్మ తల్లి చెప్పడం కాదండి. నిజంగా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే నాకు అనిపిస్తుంది, దుర్మార్గుడు ఇలాంటివన్నీ రాసిచ్చాడనుకుంటాం కానీ ఈ శ్లోకాన్ని తెల్ల కాగితం మీద ఎర్రసిరాతో రాసి పటం కట్టించి దాన్ని తీసుకెళ్లి కొత్త దంపతులకి బహుమతిగా ఇవ్వాలి. ఎందుకనంటే సీతమ్మ అంటుంది ఈ శ్లోకంలో, నిజమేనయా, పులులుండొచ్చు, సింహాలుండొచ్చు, ఇంతంత ముళ్ళుండొచ్చు, నీళ్లు దొరకకపోవచ్చు, ఆకుల మీద పడుకోవచ్చు, అన్నం దొరక్కపోవచ్చు, క్రూర మృగాలు ఉండొచ్చు. కానీ రామా, నువ్వు పక్కన కూర్చుని సీత అని ప్రీతిగా నాతో మాట్లాడితే ఇవన్నీ నాకు గుణాలైపోతాయి. నువ్వు పక్కన కూర్చుని లేవనుకో, నువ్వు నా పట్ల పెడముఖంతో ఉన్నావనుకో, ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉండని నువ్వు ఇలా ముఖం తిప్పితేనే నాకు అవి విషం అయిపోతాయి. అలాంటిది నువ్వు లేకుండా నేను ఇక్కడ పరవాన్నాలు తింటాను, నువ్వేమో అరణ్యంలో ముళ్ళు గుచ్చుకుంటూ తిరుగుతావా? ఈ కష్టాలన్నీ విని రాముడు ఎలా ఉన్నాడో అని తలుచుకుంటూ హంసతూలికా తల్ప మీద నేను పడుకోనా? ఎలా పడుకుంటాను రామా? నువ్వు నా పట్ల ప్రీతితో ఇలా చూడు చాలు, నాకు ఈ అరణ్యం అంతా శోభాయమానం అయిపోతుంది. నేను నీ పక్కన తిరుగుతాను. ఇంకొక మాట చెప్తున్నాను, త్వయాచ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయా తద్వియేగేన మే రామ వక్తవ్యమిహ జీవితం అధచాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతం పురా పితుగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే అని ఆవిడ కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనుతంబత లోకోయ మజ్ఞానాద్యది వక్షసి తేజో నాస్తి పరం రామే తపతీత దివాకరే నత్వహం మనసాప్యన్యం ద్రష్టాస్మి తదుతేనఘ తయా రాఘవ గచ్చేయం యథాన్యా కులపాంసని యస్య పద్యంచ రామార్థ యస్య చార్ధే వరుధ్యసే త్వం తస్య భవవశ్చస్య విధేయశ్చ సదానఘ అని. నాయన రామచంద్రమూర్తి, నీతో ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు కూడా విను. నాకు చిన్నతనంలో పెద్దలైనటువంటి వారు నాకు కూడా ఒక మాట చెప్పారు. ఏమని? నీకు కూడా ఒక ధర్మం ఉంది, నువ్వు ఆ ధర్మం పాటించాలని చెప్పారు. నువ్వు పెద్దల మాట విని కదా వెళ్ళిపోతున్నానంటున్నావు తండ్రి మాటకి. నాకు తండ్రి మాట ఇచ్చారు. నాకు కూడా తండ్రి ఒక మాట చెప్పారు వివాహం చేసినప్పుడు. నీకు తండ్రి ఏమని చెప్పాడు? 14 ఏళ్ళు అడవికి వెళ్ళమని చెప్పాడు. నా తండ్రి కూడా నాకు చెప్పాడు నీతో పంపించేటప్పుడు. ఏమని చెప్పాడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహ్ణీశ్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. నీ వెంట నీడలా వస్తుందని చెప్పాడు. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే నీ నీడ అంతఃపురంలో ఉండదుగా. అందుకని నీ పెద్దలు చెప్తే నువ్వు అరణ్యానికి వెళితే, నా పెద్దలు చెప్తే నేను నీ నీడలా రావాలిగా. అంటే నువ్వు పితృవాక్య పరిపాలన చేసేవాడివి, నేను పితృవాక్య పరిపాలన చెయ్యని దాన్నా? మరి నేను రావద్దా? నీకు బ్రాహ్మణులు అంటే అంత గౌరవం అంటావే,
నాకు చిన్నప్పుడు బ్రాహ్మణులు జ్యోతిష్యం చెప్పారు, నువ్వు కొంతకాలం వనవాసం చెయ్యాల్సి ఉంటుందని. అందుకని నాకు వనవాసం చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైందని అర్థమైపోతోందిగా. అందుకని నేను నీతో రావద్దు, అంతఃపురంలో ఉండు, నిన్నిక్కడందరూ రక్షిస్తారు, అక్కడ పులులుంటాయి, సింహాలుంటాయంటావు. ఏం నువ్వు రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? భూతములకు మహాభూతంలా కోదండం పట్టుకుని నిలబడతావే, ఇవాళ ఏమయ్యాల చేతకాని వాళ్ళే మాట్లాడతావు? నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీవని తెలియక మా నాన్న నీకు ఇచ్చి కన్యాదానం చేశాడు. ఇది అధిక్షేపణ కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ మీరు సీతమ్మ తల్లి రాముణ్ణి దైవంగా చూసి ఏదో దైవాధిక్షేపణ చేసింది అని మీరు భావన చేస్తే మళ్ళీ రామాయణం యొక్క సహజత్వం నుంచి మీరు పక్కకి వెళ్ళిపోయినట్టు. ఎంత సీతమ్మ కానివ్వండి, 14 ఏళ్ళు నేను వెళ్ళిపోతాను, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడుండు, అక్కడ ఇంతంత ముళ్ళుంటాయి, నా కాల్లో గుచ్చుకుంటాయి, సింహాలు అరుస్తుంటాయి, ఆకుల మీద పడుకుంటాను, తేనె తాగుతూ ఉంటానంటే ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎక్కడో అరణ్యాల్లో ఉంటాడు. తను మహాపతివ్రత అయి ఇక్కడేమో తన అందరికీ సేవలు చేస్తూ ఉంటుందే, ఆయనేమో అడవిల్లో ఉంటాడా? ఎంత కడుపు మంట వచ్చేస్తుంది, నువ్వు రావద్దు, అడవిలు కష్టంగా ఉంటాయంటే నేనేమో సుఖపడిపోవాలనుకునేదాన్నే, నువ్వేమో తండ్రి కోసం ఎంత కష్టాలైనా పడిపోతావా? ఎంత మాట అన్నావా అని ఆక్రోశం వచ్చేసి, అవన్నీ ఉంటే నువ్వు రక్షించలేవా? చేతకాని వాడివా? నువ్వు ఆడదాని అనుకుని ఆడదానివని తెలియక మా నాన్న కన్యాదానం చేశాడు. అలా మాట్లాడకపోతే అంత బాధ సీతమ్మ పొందనట్టు. అంత బాధ పొందితే తప్ప ఆవిడ మహాపతివ్రత కానట్టు. అంత బాధ పొందింది కాబట్టి ఆ నోటంటే ఆ మాట వచ్చింది. అందుకని నా దృష్టిలో ఆ శ్లోకం సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకని అంత అందంగా అంత సహజత్వంతో శ్లోకాన్ని చెప్పింది తల్లి. చెప్పి ఒక మాట చెప్పింది, రామా నన్ను కౌసల్య సేవ చేయి, దశరథుడి సేవ చేయి, భరతుడు చూసేటప్పటికి జాగ్రత్తగా ఉండు, భరతుడు పెద్దవాడు, రాజ్యం చేస్తాడు, ఇన్ని మాటలు చెప్తున్నావు. నువ్వు తండ్రి గారికి సేవ చేయి, ధర్మం, నేను కాదన్నా. నేను కూడా మామగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు. నువ్వు తల్లిగారికి సేవ చేయి, ధర్మం, నేను కూడా అత్తగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే నీ కాళ్ళు పట్టడానికి నేను పక్కన ఉండను, నీకు ఇంత తేనె పట్టడానికి నేను పక్కన ఉండను. నువ్వు అంత బాధపడుతూ ఒక్కడివి తిరుగుతుంటే నా పమిట కొంగుతో నీ చెమట తుడవడానికి నేను ఉండను. నేను నిన్ను వదిలేసి వీళ్ళందరికీ సేవలు చేయనా? ఏమైనా యుక్తంగా ఉందా? అది నువ్వు ఉన్నప్పుడు నేను సేవలు చేస్తే అర్థం ఉంది. నీ సేవ మాని వీళ్ళ సేవలు నేను చెయ్యడం ఏమిటయా? అందులో నాకు ఏ తృప్తి ఉందని చెయ్యను. నా మనసు ఆక్రోశించిపోతుంటుంది నీ కోసం. నాకు కావలసినది నీ సేవ. రామా నేను నీతోనే వస్తాను. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు సూర్యుడి వంటి తేజస్సున్నదానివి. సీతమ్మ తల్లి అధిక్షేపించి మాట్లాడాలంటే ఈ మాట చెప్పదు కదా. నువ్వు సూర్యుని వంటి తేజస్సున్నవాడివి. ఎవరైనా సూర్యుని వంక చూసి ఈ సూర్యుడిలో తేజస్సు లేదు అనగలడా? ఎప్పుడూ తేజస్సు ఉంటుంది. అలా రామా నీ యందు ఎప్పుడూ తేజస్సు ఉంటుంది. పైగా నీకొక మాట చెప్తున్నాను, తేనె దొరకని, పండు దొరకని, ఆకు దొరకని, ఒక జంతువు మాంసం ముక్క దొరకని, రామా నువ్వు నా పక్కన కూర్చుని, సీత ఇవాళ తేనె ఒక్కటే దొరికింది, మన ఇద్దరం తాగుదాం అని చెప్పి నీతో కలిసి ఇంత తేనె తాగితే నా కడుపు నిండిపోతుంది రామా. నీతో కలిసి ఒక్క పండు తింటే నా కడుపు నిండిపోతుంది రామా. నీతో ఒకవేళ నీకు లేక నాకు లేక ఒక రోజు ఉపవాసం ఉండిపోతే నీ భుజం మీద భుజం వేసి నీతో కలిసి మాట్లాడడంలో నేను కష్టం మర్చిపోతాను రామా. నిన్ను నేను ఎప్పుడు నాకు ఆహారం పెట్టు, అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగను రామా. నిన్ను సుఖపెట్టాలి అన్నది నా అభిప్రాయం అయితే అరణ్యానికి వెళ్ళాక మా నాన్నగారు ఎలా ఉన్నారో, మా అమ్మ ఎలా ఉందో, మా మామగారు ఎలా ఉన్నారో, అయోధ్య ఎలా ఉందో అంటాను అనుకుంటున్నావా రామా? నేను అలా అనేదాన్ని కాదు, అది నా శీలం కాదు. నిన్ను ఎన్నటికీ కష్టపెట్టను రామా. నన్ను మాత్రం తీసుకెళ్ళు, నీ పక్కన కూర్చుని ఇంత తేనె తాగని నా కడుపు నిండుతుంది. ఇక్కడ కూర్చుని పంచభక్ష పరమాన్నాలు తినమను. నేను ఒక క్షణం నిన్ను విడిచి బ్రతకలేనన్న మాట చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తరువాత నేను మరణించడం కన్నా, నువ్వు వెళ్ళిపోయే లోపల నేను మరణిస్తే నువ్వు ఉండగా నీ తొడ మీద నా తల పెట్టుకుని జీవితాన్ని వదిలిపెట్టేస్తాను. నన్ను నమ్మావా నీతో తీసుకెళ్ళు, నన్ను నమ్మలేదా నా ప్రాణాలు విడిచిపెట్టేయడానికి అనుమతి ఇచ్చేసి అని చెప్పి కంఠాన్ని గట్టిగా కౌగిలించుకుని ఆయన గుండెల మీద పడి, ఇంతకు ముందెన్నడూ అలా ఏడవడం చేతకాని సీతమ్మ కంటి వెంట చెరువులోని నీరు పద్మంలోంచి కిందకి స్రవిస్తే ఎలా ఉంటుందో అలా కన్నుల వెంట నీరు కారిపోతుంటే ఆయన గుండెలు తడిసిపోయేటట్టు వెక్కి వెక్కి ఏడ్చేసిందట. ఏడ్చేస్తే రాముడు అన్నాడు, సీత నిన్ను విడిచి నేను ఉండగలనా? ఒక్క క్షణం బ్రతకగలనా సీత? ఎలా ఊహించావు నేను ఉంటానని? 14 ఏళ్లు నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాననుకున్నావు? నేను ఉండలేను. కానీ ఒక భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి కూడా భార్యని నువ్వు నాతో రాని శాసించకూడదు.
ఇది పురుష ప్రపంచం నేర్చుకోవలసినటువంటి ధర్మం. ఎందుకని అది కష్టమని తెలుసు. ఇచ్చేవా ఏం పర్వాలేదు అండం కాదు, శాసించడం కాదు, అది చాలా కష్టం, నేను పెడతానన్నది. అంటే ఆవిడేమంది, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటక అన్నది. ఇంతంత ముళ్ళుంటాయన్నావు కదా, శిష్యులు ఋషుల యొక్క శిష్యులు దర్భలు కత్తిరించేస్తారు, దర్భలు ఇంతంత పైకుంటాయి. రామా నువ్వు పాదం వేస్తే కింద నుంచి పైకి వచ్చేస్తుంది ఆ దర్భ.